హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే నాగవల్లి ఒంటరిగా కూర్చొని మ్యాడీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేంటి, ఆ చిన్నీకి గడువు పూర్తయిన తర్వాత చిన్నీని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడనుకున్నాను. కానీ వాడే మళ్ళీ చిన్నీని ఇంట్లో ఉండనివ్వమంటున్నాడు. అసలు నిజానిజాలు తెలుసుకోవాలంటున్నాడు. అయినా బావా, ఆ కావేరే మా అక్కని చంపిందని చెప్పినా వినకుండా మ్యాడీ ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? ఒకవేళ మ్యాడీ అన్నట్టు మా అక్కని చంపింది కావేరి కాదా, ఇంకా ఎవరైనా అయ్యి ఉంటారా అని నాగవల్లి ఆలోచిస్తూ ఉండగా ఇక ఇంతలోనే నాగవల్లికి నిద్ర వస్తూ ఉంటుంది. ఇక నాగవల్లి నిద్రపోతూ ఉండగా ఇక ఇంతలో కావేరి ఆత్మ నాగవల్లికి కలలో వస్తుంది. ఇక వెంటనే నాగవల్లితో, చూడు నాగవల్లి, ఇన్ని రోజులు నేను మీ అక్కని చంపానని నువ్వు అనుకుంటున్నావు. నా ద్వారా నా కూతుర్ని చాలా బాధ పెడుతున్నారు. కానీ నేను మీ అక్క ఇద్దరం ప్రాణ స్నేహితులం, ప్రాణం కంటే ఎక్కువగా ఉండేవాళ్ళం. అలాంటి నేను ఎందుకు రమాదేవిని చంపుతాను? ఒక్కసారి మీరే గుర్తు తెచ్చుకోండి అని కావేరి అనగానే అప్పుడు నాగవల్లి, లేదు, మా అక్కని చంపినప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. మా బావ చెప్పాడు నువ్వే మా అక్కని చంపావని. ఆ రోజు నుండి నువ్వంటే నాకు చాలా కోపం, నీ కూతురంటే ఇంకా కోపం. అందుకే నీ కూతుర్ని బయటికి గెంటేయాలనుకుంటున్నాను అని నాగవల్లి అంటుంది. అప్పుడు కావేరి, చూడు నాగవల్లి, అసలు మీ అక్కని చంపింది నేననే నువ్వు నమ్ముతున్నావు కదా, అది నిజం నిరూపిస్తే ఏం చేస్తావు అనగానే అప్పుడు నాగవల్లి, నిరూపించు, నీ కూతురు కూడా నెల రోజుల గడువలిగింది. నీ గురించి నిజాన్ని నిరూపించి మా అమ్మ ఏ తప్పు చెయ్యలేదని అందరి ముందు నిరూపిస్తానంది. కానీ గడువు దాటిపోయాక కూడా నీ కూతురు ఏమీ చెయ్యలేకపోయింది అని చెప్పగానే అప్పుడు కావేరి, చూడు నాగవల్లి, నువ్వు ఎంతగానో నమ్ముతున్నా నీ భర్త, అదే నీ భర్త దేవానే మీ అక్కని చంపాడు అని చెప్పగానే ఇక నాగవల్లి నవ్వుతూ ఉంటుంది. అవును, ఈ విషయం అంటావని నాకు తెలుసు. మా బావ మా అక్కకి ప్రాణం, మా అక్క అంటే మా బావకి కూడా ప్రాణం. అలాంటి మా బావ మా అక్కని చంపడు అని నాగవల్లి అంటుంది. ఇక మాటలు విన్న కావేరి మాత్రం, చూడు నాగవల్లి, నేను ఎంత చెప్పినా నువ్వు వినడం లేదు కదా. ఒక్కసారి నువ్వు మీ బావ గదిలో స్టోర్ రూమ్లో ఉన్నా ఒక్కసారి మీ బావ డైరీ చూసి నువ్వు అది చదివి నిజం తెలుసుకో. మీ అక్కని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎందుకు చంపవలసి వచ్చిందో నిజం తెలుస్తుంది అని కావేరి అనగానే ఆ మాటలు విన్న నాగవల్లి ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఏంటి, మా బావ డైరీలో రాసి పెట్టాడా అనగానే అప్పుడు కావేరి, అవును నాగవల్లి, ఆ డైరీలో రాశాడు. ఆ డైరీ ఎవరికీ దొరకకుండా స్టోర్ రూమ్లో పడేశాడు. అక్కడ మీ అక్క ఫోటో కూడా ఉంటుంది, వెళ్ళి చూడు అని చెప్పి ఇక కావేరి కలలో నుండి మాయమైపోతుంది. ఇక వెంటనే నాగవల్లికి మెలకువ వస్తుంది. ఇదేంటి, కళ నిజమా? ఏంటి, కావేరి వచ్చి అలా చెప్తుంది, మా అక్కని చంపింది మా బావే అని అంటుందేంటి? ఇది నిజమా? ఎలాగైనా ఆ డైరీ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. ఆ స్టోర్ రూమ్కి తాళం ఉంది. ఆ తాళం తీసి ఆ డైరీ చదివి మా బావ ఏ తప్పు చేయలేదని నేను నిరూపించుకోవాలి అని చెప్పి ఇక వెంటనే నాగవల్లి స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. ఇక అది చూసిన దేవా అనుమానంతో, ఇదేంటి, నాగవల్లి స్టోర్ రూమ్లోకి వెళ్ళాలి అనుకుంటుంది. స్టోర్ రూమ్లో నాగవల్లికి ఏం పనుంది? ఇప్పుడు తను అల్లకి వెళ్తే నా నిజస్వరూపం బయట పడిపోతుంది అని చెప్పి ఇక దేవా, ఏంటి నాగవల్లి, ఎప్పుడూ లేంది స్టోర్ రూమ్ వైపు చూస్తున్నా, అందులో ఏముంది, పద వెళ్ళిపోదాం అని దేవా కంగారు పడినట్టు కనిపిస్తూ ఉంటాడు. ఇక అది చూసిన నాగవల్లి, ఏమీ లేదండి, నేను కిందికి వెళ్తూ ఉంటే ఈ స్టోర్ రూము ఎప్పుడు తాళం వేసే ఉంటుంది, కొన్ని పనికిరాని వస్తువులున్నాయి, అలా వేయిద్దామని నేను అనుకుంటున్నాను అనగానే అప్పుడు దేవా, చూడు నాగవల్లి, 2 రోజులైన తర్వాత అన్నీ సదిరి వేయొచ్చులే, పద వెళ్దాం అని ఇక దేవా నాగవల్లిని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు. ఇక నాగవల్లి మాత్రం దేవా ప్రవర్తన చూసి ఏదో అనుమానం వస్తుంది. ఒకవేళ కావేరి చెప్పినట్టు నిజంగానే బావే అక్కని చంపాడా,
మరి స్టోర్ రూమ్లోకి నన్ను ఎందుకు వెళ్ళనివ్వడం లేదు అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇక నాగవల్లి, బావా మా ఫ్రెండ్స్ని కలవడానికి బయటికి వెళ్తున్నాను అనేసరికి ఇక అప్పుడు దేవా, పద నాగవల్లి, నేను కూడా అటే వెళ్తున్నాను, నిన్ను మీ ఫ్రెండ్ ఇంటికాడ డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతాను అనగానే ఇక నాగవల్లి, సరే బావా వెళ్దాం పద అని చెప్పి దేవా నాగవల్లి ఇద్దరూ బయలుదేరతారు. ఇక దేవా నాగవల్లిని తన ఫ్రెండ్ ఇంటికాడ డ్రాప్ చేసి అట్నుంచటే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇక అది చూసిన నాగవల్లి, బావా నిన్ను బయటికి తీసుకురావడం కోసమే ఈ ప్లాన్ వేశాను అని చెప్పి ఇక వెంటనే నాగవల్లి ఆటో తీసుకొని ఇంటికి వెళ్తుంది. ఇక ఇంట్లో ఎవరూ లేని టైంలో నాగవల్లి స్టోర్ రూమ్ తాళం తీసి ఇక కావేరి చెప్పిన ఆ దేవా డైరీ గురించే వెతుకుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఒక చోట ఒక పెద్ద డైరీ కనిపించడం నాగవల్లి చూస్తుంది. ఒకవేళ కావేరి చెప్పినట్టు, కలలో కనిపించి చెప్పినట్టు ఆ డైరీ ఇదే కాదు కదా అని చెప్పి వెంటనే ఆ డైరీ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. ఇక ఆ డైరీలో దేవా రాసిన మ్యాటర్ చదివి ఇక నాగవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక వెంటనే దేవా, రమాదేవి ఈ ఆస్తి మొత్తం నా సొంతం చెయ్యి, ఈ ఆస్తిలో మీ అక్కకి చెల్లెకి ఎటువంటి వాటా లేదు, అందుకే వాళ్ళు ఈ ఆట అడగక ముందే నాకు నా పేరు మీద ఈ ఆస్తిని రాసేయ్ అని దేవా అనగానే ఆ మాటలకు రమాదేవి దేవాని ఎదిరిస్తుంది. చూడు, ఈ వాటా 3 భాగాలు నా చెల్లెలు, మా అక్క, నాకు, నీకు ఒక్కడికి ఎలా రాస్తాననుకున్నావు అని రమాదేవి అనడంతో ఇక దేవాకి చాలా కోపం వస్తుంది. వెంటనే పాలల్లో విషం కలిపి తీసుకొచ్చి ఇక రమాదేవికి ఇస్తాడు. ఇదిగో రమాదేవి, ఈ పాలు తాగు అనగానే ఇక రమాదేవి వెంటనే ఆ పాలు తాగుతుంది. ఇక గొంతులో ఎలాగో ఉండడం చూసి రమాదేవి, ఏంటండి గొంతులో ఎలాగో ఉంది, ఏమైంది అని అంటూ ఉంటే అప్పుడు దేవా, ఏమైందా, ఆస్తి నా సొంతం చేయమంటే నువ్వు విన్నావా, అందుకే ఈ ఆస్తి ఎలాగో నా సొంతం కాలేదు, అందుకే నా పేరు మీద రాయించుకోవడం కోసమే నిన్ను చంపేస్తున్నాను అని చెప్పి దేవా అనడం. ఇక ఇంతలోనే కావేరి అక్కడికి రావడం, దేవా రమాదేవిని చంపుతుండగా కావేరి కల్లారా చూడడం, ఇక కావేరిని చెయ్యని తప్పుకి తప్పుడు సాక్ష్యాలు సృష్టించి కావేరిని అరెస్ట్ చేయడం, ఇక అదంతా దేవా తన డైరీలో రాస్తాడు. ఇక అది చూసిన నాగవల్లి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, నిజంగానే కావేరి చెప్పినట్టు మా అక్కని చంపింది కావేరి కాదు, బావ దేవానే, అంటే ఆస్తి కోసం మా అక్కని చంపాడు, రేపు నన్ను కూడా అలాగే చేస్తాడా అని చెప్పి ఇక నాగవల్లి భయపడుతూ ఇక ఆ డైరీ తీసుకొని బయటికి వస్తుంది. ఇక ఆ డైరీ పట్టుకొని దేవా కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. బావా, నువ్వు నన్ను ఎంతగానో మోసం చేశావు, మా అక్కని చంపి ఏమీ తెలియనట్టు ఇక నీ నిజస్వరూపం బయటపడకుండా నన్ను పెళ్లి చేసుకొని మా అక్కని నువ్వు ఇంతలా బాధ పెడతావని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక నాగవల్లి అనుకుంటూ ఉండగా ఇంతలోనే దేవా ఇంటికి వస్తాడు. ఇక దేవాని చూసిన నాగవల్లి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక దేవా, ఏంటి నాగవల్లి, దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు నాగవల్లి, బావా బావా అదే ఆ చిన్ని వాళ్ళ అమ్మని చంపింది ఎవరో తెలుసుకుందంట, ఇప్పుడు ఆ నిజం నిరూపించడానికే ఇక్కడికి వస్తుందంట అని నాగవల్లి అనగానే ఆ మాటలు విన్న దేవా ఒక్కసారే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి నాగవల్లి, వాళ్ళ అమ్మని చంపింది ఎవరో తెలిసిపోయిందా అనగానే అప్పుడు నాగవల్లి, అవును బావా, వాళ్ళ అమ్మని చంపింది ఎవరో చిన్నీకి తెలిసిపోయిందంట, ఇప్పుడు ఆ నిజం బయట పెట్టడం కోసమే ఆధారాలతో సహా ఇక్కడికి వస్తుంది అని చెప్పగానే ఇక దేవా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అది చూసిన నాగవల్లి, ఏంటి బావా షాక్ అయిపోయావా, మా అక్కని చంపింది ఎవరో తెలుసుకోవడం చాలా మంచిదే కదా, ఎందుకలా కంగారు పడుతున్నావు అనగానే అప్పుడు దేవా, ఏమీ లేదు నాగవల్లి, నాకు కంగారెందుకు, నా భార్యని ఎవరు చంపారో నాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా అని దేవా అంటాడు. ఇక ఆ మాటలు విన్న నాగవల్లి, ఏంటి బావా, నీ భార్యని ఎవరు చంపారో నీకు తెలియాలా, నీవు కాదా మా అక్కని చంపింది అని నాగవల్లి అనగానే ఆ మాటలు విన్న దేవా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి నాగవల్లి, ఏం మాట్లాడుతున్నావు,
నేను రమాదేవిని చంపడమేంటి అనేసరికి ఇక నాగవల్లికి చాలా కోపం వస్తుంది. వెంటనే దేవా చెంప పగలగొడుతుంది. చూడు, ఇన్ని రోజులు నేను నీ గురించి ఎంతో మంచిగా అర్థం చేసుకున్నాను. కానీ నువ్వు మాత్రం మా అక్కని చంపి ఏమీ తెలియనట్టు నా మెడలో తాళి కట్టి నువ్వు చేసిన తప్పుకి నువ్వు నా జీవితాన్ని నాశనం చేస్తావా అని చెప్పి ఇక నాగవల్లి కోపంతో దేవా చెంప పగలగొడుతుంది. దాంతో దేవా, ఓహో, నీకు కూడా నిజం తెలిసిపోయిందా? చూడు, ఈ ఆస్తి కోసమే నేను మీ అక్కని చంపేశాను. మీ అక్క ఆ ఆస్తి నా పేరు మీద రాసేసి ఉంటే నేను ఆ పని చేసేవాన్నే కాదు అని చెప్పి దేవా అనగానే అప్పుడు నాగవల్లి, చూడు, మా అక్క ఎంతో నిన్ను నమ్మి వచ్చింది. కానీ ఇలా నువ్వు నమ్మక ద్రోహం చేసి మా అక్క జీవితాన్ని నాశనం చేస్తావని అస్సలు అనుకోలేదు. అంతేకాకుండా ఏ తప్పు చెయ్యని కావేరి నువ్వు జైలుకు పంపిస్తావా అని ఇక నాగవల్లి దేవామి వెంటనే అరెస్ట్ చేయించి దేవా చెంప పగలగొడుతుంది. ఈ విధంగా దేవా డైరీ చదివి అసలు నిజం తెలుసుకొని దేవా చెంప పగలగొట్టిన నాగవల్లి షాక్లో మ్యాడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.